ఎవరండి? మలేషియన్ గారు ఫోన్ చేశారా? ఇప్పుడు షూటింగ్ ఉందని చెప్పారు. మీరు చేయాల్సిన సీన్ పేపర్స్, కాస్ట్యూమ్స్ ఇందులో ఉన్నాయి. ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కరెక్ట్. హలో, చంద్రయ్య గారేనా? అవును. మీ అమ్మగారు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునా సార్? ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే అండి. వాడే. ఏం చంద్రయ్య? మా అమ్మగారికి బాగోలేదంట. ఒకసారి ఊరెళ్ళి వెంటనే వస్తాను. వెళ్ళిరా చంద్రయ్య. మరి నైట్ డ్యూటీ సార్? ఎవరినొకరిని పెడతాలే. సరే గాని డబ్బులు ఏమన్నా కావాలమ్మా నీకు? వద్దయ్యా. ఇదిగో, ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. అలాగే సార్. అమ్మ జాగ్రత్త. ఎందుకు అలా కట్ చేస్తున్నావురా? రాక అవకాశం వచ్చింది బాబాయ్. ఇప్పుడు దీని గోల్ అవసరమా? ఈ ముసలోడితో తిరిగి వీడికి మైండ్ పోయినట్టు. నీ బుద్ధిలే బాబాయ్. అన్న అడ్రస్ ఇదే, ఈ లెఫ్ట్లో ఆపే. సరే సార్. వచ్చినట్టున్నారు. వద్దు, నీకు దండం పెడతా. కాసేపు కరెక్ట్గా ఉండు. హోల్డ్ ఆన్. ఇదిగో ఉందా? థ్యాంక్ యూ సార్. హాయ్, జూనియర్ ఆర్టిస్ట్ జుల్పాలు. షూటింగ్ అన్నారు, కెమెరాలు క్యారవాన్ లేవేంటి? ఏదో ఏంటాడు అడిగితే ఏదో తీస్తున్నాడు. అడుగుతుంటే ఆ తడిసిపోయిన పేపర్ చూస్తావేంటి? సడన్ గా షూటింగ్ అనేసరికి ప్రిపేర్ అవ్వలేదు సార్. మరి ఏం పీకడానికి వచ్చారు అప్పువా? ఒరే, స్క్రిప్ట్ లో లేని డైలాగ్ చెప్పగరా, తాగుపోతారు. అటు చూడండి సార్. సీసీ కెమెరా. అలా బిల్డింగ్లు అన్ని చోట్ల సీసీ కెమెరాలు బిగించారు. మీ పెర్ఫార్మెన్స్ ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తూనే ఉంటారు. కొత్త టెక్నిక్. ఓకే, రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. నచ్చనట్టు నడుస్తుంటే రా. ఇది నీకు బాగుంటుంది బాబాయ్. ఇది నీకు, ఇది నాకు. ఇప్పుడు ఏంట్రా ఆపరేషన్ త్రిబులరా? నీ మొహం దా. సీసీ కెమెరా. వేసారా? వేసాంలే. కూర్చో బాబాయ్. మటన్ కర్రీ. నీ స్క్రిప్ట్ లో మటన్ వేసుకోవాలని రాయలేదు. సారీ డైరెక్షన్ డిపార్ట్మెంట్.
అసిస్టెంట్ డైరెక్టర్ బ్రో, కనీసం ఒక పెగ్గు పెట్టాలి కదా. అసలు ఇదంతా ప్రొడక్షన్ మేనేజ్ చూసుకోవాలి లేదా? ఏం బాబాయ్? వాళ్ళు చూస్తున్నారు కానీ నువ్వు కానీ. ఓకే. ఇలాంటి భోజన ప్రియుడు పాత్ర వేస్తానని కల్లో కూడా అనుకోలేదురా మొద్దు. భోజనం బాగానే ఉంది, పెగ్ కూడా అయిపోయింది. ఇంకెళ్దాం బాబాయ్, స్క్రిప్ట్ అయిపోయిందిగా. టాస్క్ ఫినిష్డ్. పట్టుకో బాబాయ్. ఈ బ్యాగ్ తీసుకెళ్లి ప్రొడక్షన్ బాయ్కి ఇచ్చి డబ్బులు తీసుకురండి. అలాగే బాలా. నాకు ఆకలేస్తుంది, నేను ఫుడ్ తినేసి వస్తాను. వచ్చాక ఊరికి బయలుదేరుతాను. సరే జాగ్రత్త. వెళ్ళేదారిలో క్వార్టర్ కొనుక్కోవాలి విత్ యువర్ పర్మిషన్. సరే అలాగే రా. ఇది ఒక బ్యాగు. మేనేజర్ గారు మీకు 5,000 ఇవ్వమన్నారు. దీనికోసం జిల్లాలు తిరిగి జీవితాన్ని నాశనం చేసుకున్నావురా. ఆ సెక్యూరిటీ గార్డ్కి పేమెంట్ లేదా? వాడికి మార్నింగ్ వరకు ఉంది డ్యూటీ, పేమెంట్ 500. ఆడికన్నా మాకే ఎక్కువ. 5,000తో ఎన్ని క్వార్టర్లు వస్తాయి తెలుసా? చాలా వస్తాయి. అలా అంటావు కానీ కొన్ని ఇవ్వు కదా. ఆగు ఒక్క నిమిషం, ఈ యాపిల్ తిను. మా బాబాయ్కి చాలా మంచిది. మా అబ్బాయి కూడా మంచోడే. బాయ్. He failed. धमकी दे रहे. ఓకే బాయ్. నువ్వు పడుకోమా, నాన్న వచ్చినట్టున్నారు. మీరు మీరు ఈ టైంలో మీ ఆయన ఎక్కడే? వచ్చారు? ఆయన ఇంట్లో లేరు. ఫోన్ చేయి. చెయ్యవే. ఏయ్, ఒక బయట వేస్తావా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వార్నింగ్ ఇస్తే రేప్ చేసినట్టే ఉండాలి. ఈసారి కూడా డబ్బులు ఇవ్వకపోతే రేప్ చేసి రమ్మన్నాడు మా బాయ్. బాయ్ వచ్చామన్నాడు. మళ్ళా తప్పించుకుంటారా ఈ మేనేజర్ గారు? దొరుకుతాడులే పదా. మధ్యలో దీని కూడా ఒకటి. వచ్చిన దగ్గర నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేంటో స్ట్రైట్గా చెప్పండి సార్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. యునో, ప్రతి ఒక్కడికి ఒక ఉంపుడు గెత్తు ఉంటుంది. నువ్వు కూడా నాతో అలా ఉన్నావు అనుకో, ఎంత బాగుంటుందో తెలుసా. మా ఆవిడ కూడా ఏమందో. అదేంటి సార్, ఏదో ఆఫర్ అని చెప్పి పిలిచారు కదా. నేను చెప్పిన ఆఫర్కి ఒప్పుకున్నావు అనుకో, నువ్వేది అడిగినా ఆఫరే. సార్
డబ్బులు కొట్టేశాం. ఓ వెరీ గుడ్. అయితే నువ్వు పని చేయి, ఆ డబ్బులు నీ దగ్గరికి తెప్పించేసి వాళ్ళని హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోమని చెప్పు, నేను వచ్చేస్తాను. హలో చిత్ర. హలో చిత్ర. సార్, చిత్రగా సార్ నేను